ఒకప్పుడు సమాజంలో పత్రికలు ఉన్నాయి. పత్రికల తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. ఇవాళ వ్యవస్థలని ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా, దాంట్లో యూట్యూబ్ అనేది ముందుగా ఉంటుంది. కొన్ని లక్షల ఊసు, కోట్ల వీసు ద్వారా జనం సమస్యలని ఎవరైతే మూల ఉన్నారో, పత్రికలు పోలేని ప్రాంతాన్ని కూడా యూట్యూబర్స్ పోయి వాళ్ళ సమస్యలని పరిష్కరించి ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్నించిన ఫలితమే ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయింది, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషించింది. ఇవాళ అదే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లాంటి వాళ్ళు కూడా ఇవాళ అదే సోషల్ మీడియా పైన దాడి చేస్తుంది. ఆ దాడులు నిర్వహించాలనేటువంటి ఏకైక కర్తవ్యంతో ఇవాళ చిత్రగుప్త ఛానల్ యజమాని పైన దాడి అయిన నేపథ్యంలో మేమందరం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మాకు ప్రొటెక్షన్ కావాలా. మీరు ఏవైతే ప్రధాన పత్రికలకు అయితే ప్రొటెక్షన్ కల్పిస్తున్నారో, ఏదైతే మీడియాకు యాజ్ దట్ చట్టాలు పనిచేస్తున్నావో అవే చట్టాలు మాకు కూడా యూట్యూబర్స్ కూడా చట్టాలు వర్తిస్తాయి. ఎందుకంటే మేము కూడా జర్నలిస్టమే. పేరు యూట్యూబ్ అనే పేరు ఉండవచ్చు, వాళ్ళు ఏ వస్తుంది, రేపు ఇంకో టెక్నాలజీ వస్తుంది. అంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మీడియా మారుతుంది. అలాగే యూట్యూబ్ అనేది బలంగా పనిచేస్తుంది, వ్యవస్థలు మారుస్తున్నది, వ్యవస్థను ప్రశ్నిస్తున్నది. ఆ ప్రశ్నించే గొంతుకలపైన మీరు అంటే కేసు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఆ దాడుల ప్రొటెక్షన్ కోసం, మా లైఫ్ సెక్యూరిటీ కోసం ఇవాళ ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని ఒక వేదిక మీద తెచ్చుకున్నాం. ముందు రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియాలని ఒకే వేదిక మీద తీసుకొచ్చి యూట్యూబర్స్ మొత్తం వేదిక మీదకి వచ్చి మీ ప్రశ్నించే ప్రభుత్వాలు మమ్మల్ని రూపమాపుతామంటే మిమ్మల్ని రూపమాపే శక్తి మాకుందని చెప్పడానికి వాళ్ళకు అసోసియేషన్గా ఫామ్ అయినాం. ముందు మా యొక్క శక్తి ఏందో మీకు చూపించే ఒక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.